నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తన ఆరోగ్య పరిస్థితులు బాగాలేవని రాజీనామా చేశారు. దాంతో ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయింది. దానికి రేపు సెప్టెంబర్ 9న ఎన్నికలు ఉన్నాయి. ప్రభుత్వం తరఫున అంటే ఎన్డీఏ తరఫున మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ గారిని పోటీ పెట్టారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాధాకృష్ణన్ గారి ఎన్నిక ఏకగ్రీవం కావాలని ప్రయత్నిస్తున్నారు. విపక్షాలు కూడా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని తమ అభ్యర్థిగా నుంచోబెట్టారు. అయితే ఇప్పుడు పోటీ అనివార్యమైంది. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంటు సభ్యులందరూ ఉంటారు. అంటే లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు. రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు వేయడానికి అర్హులే. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా సాధారణంగా చేసినట్టు విప్ జారీ చేయజాలదు. అంటే ఫలానా వాళ్ళకి ఓటేయాలని కానీ ఫలానా విషయంలోనే ఓటేయాలని కానీ జారీ చేస్తుంది కదా విప్ తమ పార్టీ సభ్యులకు. అట్లా దీంట్లో విప్ ఉండదు. ఎవరి ఆత్మ ప్రబోధం ప్రకారం వారు ఓటు చేయవచ్చు. ఇప్పటి పరిస్థితులను చూసినట్టయితే ఏదో కొద్ది మంది తప్ప, అది కూడా చెప్పలేము, ఏ పార్టీ వాళ్ళు కూడా క్రాస్ ఓట్ చేసే అవకాశమే లేదు. రెండు వైపుల గ్రూపులు అంత స్ట్రాంగ్ ఉన్నాయి. రేపేం జరుగుతుందో చెప్పలేము. ఎవరన్నా ఇతరేతర పరిస్థితుల్లో క్రాస్ ఓట్ చేస్తారో ఏమో చెప్పలేం. రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన చిన్నప్పటి నుంచే అంటే 16వ ఏట నుంచే ఆర్ఎస్ఎస్ లో ఉన్నారు. ఆయన కరడుగట్టిన ఆర్ఎస్ఎస్ వాది. ఆ తర్వాత బీజేపీలో చేరారు. చాలా పదవులు చేపట్టారు. ఆయన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో గ్రాడ్యుయేట్. ఆయన ఇదివరలో తెలంగాణకు కూడా కొంతకాలం గవర్నర్ గా పనిచేశారు. ఇది క్లుప్తంగా ఆయన చరిత్ర. బీజేపీ పార్టీ ఎన్డీఏ అనుకుందాం. ఆయన్నే ప్రత్యేకంగా ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నుకోవడానికి 2-3 కారణాలున్నాయి. ఒకటి, దక్షిణాది నుంచి పెద్దగా ప్రాతినిధ్యం లేదు. దక్షిణాదిలో బీజేపీ మరింత బలపడ్డానికి ప్రయత్నిస్తోంది. అంత బలం బీజేపీకి లేదు దక్షిణాదిలో. ఉత్తరాదితో చూసుకున్నట్టయితే దక్షిణాదిలో బీజేపీకి అంత బలం లేదు. సాధారణంగా తమిళవాడైతే చాలు, ఆ తమిళ ప్రైడ్ ఉంటుంది కదా, దాంతో వాళ్ళు తప్పనిసరిగా ఓటేస్తారు. దాంతో డిఎంకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా దిగిరాక తప్పదు. ఆయన కూడా రాధాకృష్ణన్కే ఓటేయాల్సి ఉంటుంది. అట్లా ఇండియా కూటమిలో విపక్షాల్లో చీలిక రావచ్చు. వచ్చే సంవత్సరం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో బాగా వేయాలంటే తమిళ వ్యక్తిని ఎన్నుకున్నట్టయితే కొంచెం వాళ్లకు బెటర్ అవుతుందనే ఆలోచన ఉంటుంటుంది. ఇదివరలో ప్రతిభా పాటిల్ ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి పదవి కోసం నుంచోబెట్టినప్పుడు శివసేన, ఆవిడ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అని బీజేపీ అలయన్స్ ఉండేది అప్పుడు శివసేనతో. అయినా కూడా శివసేన మట్టుకు ప్రతిభా పాటిల్ కే ఓటేశారు. రాజ్నాథ్ సింగ్ స్టాలిన్ తో కూడా మాట్లాడారు. అయితే స్టాలిన్ ససేమిరా అన్నారు. ఇంకో విషయం, ఆర్ఎస్ఎస్ మెప్పు పొందడం. గతంలోనైతే ఆర్ఎస్ఎస్ తో మాకు పని లేదు అని నడ్డా అన్నారు. ఇప్పుడు పని పడింది. పరిస్థితులు మారిపోయినాయి. అందుకే స్వతంత్ర దినోత్సవం అన్నాడు ఎర్రకోటపై నుంచి కూడా ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ ను పొగిడారు. ఇప్పుడు ఈయన ఆర్ఎస్ఎస్ వ్యక్తిని వైస్ ప్రెసిడెంట్ చేసినట్టయితే ఆర్ఎస్ఎస్ మెప్పు పొందవచ్చు అని బీజేపీ ఊహ. ఇలాంటి కొన్ని కారణాలతో రాధాకృష్ణన్ గారిని పోటీ పెట్టారు. అటు విపక్షాల అభ్యర్థేమో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు విద్యాధికులు, బాగా చదువుకున్నవారు, చట్టం గురించి రాజ్యాంగం గురించి క్షుణ్ణంగా తెలిసినవారు. ఆయన తెలుగు వ్యక్తి, రంగారెడ్డి జిల్లాలో పుట్టారు. సుప్రీంకోర్టు జడ్జిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆయన అనేకమైన ఉన్నత పదవులను చేపట్టారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో తను లిబరల్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రాట్ అని చెప్పుకొచ్చారు. ఆయన సెక్యులర్, నరాన సెక్యులర్ భావాలు జీర్ణించుకుని ఉన్న వ్యక్తి. తర్వాత పేదల పక్షపాతి అనడం కాదు, చాలా సార్లు అలా ఆయన నిరూపించుకున్నారు కూడా వివిధ జడ్జిమెంట్లలోనూ బయట. సల్వా జూడమును నిషేధించేందుకు కూడా ఆయన సిద్ధాంతం సోషల్ జస్టిస్, అందరికీ సమ న్యాయం అందాలనేది. ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు, అన్ని సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కు లోను కాని వ్యక్తి అని ఆయనకు పేరుంది. విపక్షాలు అందరినీ కాదని ఆయన అభ్యర్థిత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నారు? ఆయన కూడా దక్షిణాదికి చెందిన వ్యక్తే. తర్వాత మంచి పేరున్న వ్యక్తి, ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. ఒక ధీటైన వ్యక్తిని నిలబెట్టడం ద్వారా అక్కడున్న ప్రభుత్వ అభ్యర్థికి గట్టి పోటీ ఇవ్వచ్చు అని కూడా విపక్షాల అభిప్రాయం. కాదనలేరు. ఇంకో విషయం ఏమిటంటే ఆయన తెలుగువారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పార్టీ టీడీపీ, జగన్ పార్టీ, అట్లాగే బీఆర్ఎస్, అంతేకాకుండా తెలుగు బీజేపీ ఎంపీలు ఆయనకు ఓటేయాల్సిన అవసరం వస్తుందేమో అని వీళ్ల ఊహ వీళ్లది. కానీ చంద్రబాబు నాయుడు ముందే చెప్పేశారు తను ఎన్డీఏ అభ్యర్థిని సమర్థిస్తున్నానని. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్డీఏ అభ్యర్థిని సమర్థిస్తున్నారు. ఇకపోతే బీఆర్ఎస్ మిగులుతుంది. బీఆర్ఎస్ తను ఇప్పుడే నిర్ణయించానని, ఎన్నికలప్పుడు నిర్ణయం తీసుకుంటానని చెప్పింది. కానీ దాని చరిత్ర చూసినట్టయితే కీలకమైన సమయంలో అది బీజేపీకి మద్దతు ఇచ్చింది. ఉదాహరణకు వ్యవసాయ చట్టాలకు బీఆర్ఎస్ మద్దతు పలికింది పార్లమెంట్ లో. అట్లాగే జమిలి ఎన్నికలప్పుడు కూడా తమ మద్దతు జమిలి ఎన్నికలకే ఉంటుంది అని కూడా చెప్పింది. కనుక ఆఖరి క్షణంలో అది బీజేపీ వైపు వెళ్లే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. కాదు పోదు అనుకుంటే ఎన్నికల నుంచి
బయట ఉండొచ్చు, ఎన్నికలకు వెళ్లకుండా ఉండొచ్చు. దాంతో కూడా ఎన్డీఏ అభ్యర్థి లాభపడతారు. ఈ అన్ని పరిస్థితులను క్రోడీకరించి చూసినట్టయితే ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ వైపే మొగ్గుంది. ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని నిలబెట్టడం ద్వారా ప్రజల్లోకి ఒక సందేశం వెళ్ళిపోతుంది. ఆయన చదువుకున్న వారు కదా, చట్టం తెలిసిన వారు కదా, రాజ్యాంగం గురించి క్షుణ్ణంగా తెలిసిన వారు కదా, పేదల పక్షపాతి కదా, అలాంటి వ్యక్తి ఒకవేళ ఉపరాష్ట్రపతి అయితే ఎంత బాగుండేది అనే సందేశం వెళ్ళిపోతుంది. నిజమే కదా, ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా ఎలాంటి వాళ్ళు ఉండాలి. ఏదేమైనా 9వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 9వ తారీఖు దాదాపుగా మరో 20 రోజులుంది. అప్పటి వరకు రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో పూర్తిగా చెప్పలేం. ఏదో ఆశ, గుర్రం ఎగరనవచ్చు అంటారు కదా, అట్లా. ఇదివరలో నంద్యాల నుంచి ప్రధాని పివి నరసింహారావు ఎంపీగా పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయనకు పోటీ పెట్టలేదు. అదే ప్రధాన ప్రతిపక్షంగా ఉండింది. తెలుగు వ్యక్తి కదా, ఆయనకు పోటీ పెట్టి ఓడించడం భావ్యం కాదు అని ఎన్టీ రామారావు ఆయనకు పోటీగా పెట్టలేదు. ఆయన చాలా మెజారిటీతో నంద్యాల నుంచి గెలిచారు. అట్లాగే తెలుగు వాళ్ళంతా, అంటే తెలుగు ఎంపీలంతా ఒకవేళ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి ఓటేసినట్టయితే ఆయన గెలుపు ఖాయమయ్యేదేమో. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ పెట్టడం మర్చిపోవద్దు. ఈ ఛానల్ మీదిగా భావించి మీ అభిప్రాయాన్ని నిస్సంకోచంగా రాయండి. ధన్యవాదాలు.